హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు నేను 8th క్లాస్ 4వ పాఠం గ్రామర్ అయితే పెడుతున్నాను. 4వ పాఠం నా యాత్ర. ప్రక్రియ వచ్చి యాత్ర రచన. ఇతివృత్తం వచ్చి జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. రచయిత బులుసు వెంకటరమణయ్య గారు. చూడండి, 8th తెలుగు న్యూ టెక్స్ట్ బుక్. ఫస్ట్ 3 లెసన్స్కి పెట్టానండి గ్రామర్ పార్ట్. ఇప్పుడు 4th లెసన్ చూద్దామండి. నా యాత్ర, బులుసు వెంకటరమణయ్య గారు రచయిత. చూడండి, ఇక్కడ క్రింది పదాలకు అర్థాలను పట్టికలో గుర్తించి వాటితో సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు: ఛత్రం అంటే గొడుగు. ఛత్రం అంటే గొడుగు. వానాకాలం గొడుగు లేకుండా ప్రయాణం చేయరాదు. అలాగే సొంత వాక్యాలు రాయమంటున్నారండి. నెక్స్ట్ తర్ఫీదు. తర్ఫీదు అంటే శిక్షణ. నారి అంటే స్త్రీ. వడి అంటే వేగం. శ్రేణి అంటే వరుస. ఇక్కడ ఇచ్చారండి వాటికి. చూడండి, నారి అంటే స్త్రీ. ఝాన్సీ లక్ష్మీబాయి దేశభక్తి గల స్త్రీ. వడి అంటే వేగం కదా, నది వేగంగా ప్రవహిస్తుంది. శ్రేణి అంటే వరుస. హిమాలయ పర్వతాలు వరుస మనకు రక్షణగా ఉంది. సొంత వాక్యాలండి అవి. నెక్స్ట్ వచ్చి నానార్థాలు: కన్ను, నేత్రం, బండి చక్రం. పంక్తి, వరుస, సేన. క్షేత్రం అంటే పుణ్యస్థానం, చోటు. ఉత్సాహం, ప్రయత్నం, సంతోషం. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. నెక్స్ట్ అండి పర్యాయ పదాలు. చూడండి, ఉదాహరణకు మంచి చిత్తం గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. చిత్తం అంటే మనస్సు, హృదయం. పర్యాయ పదాలు: భారతదేశం పాడి పంటలకు నిలయం. నిలయం ఇల్లు, గృహం, ఆవాసం. రాణి, అధిపురాలు, దొరసాని, రాజపత్ని. తీరం, దరి, ఒడ్డు, కులం. మార్గాన్ని, దారి, బాట, త్రోవ. నెక్స్ట్ ప్రకృతి వికృతులండి. ఇక్కడైతే మనకి ప్రకృతి వికృతులు ఇచ్చారు, అవి మనం జత చేయమన్నారు. చూడండి, అద్భుతం, అబ్బురం. స్థలం, తలం. చూడండి, ముగ్ధ, ముగుద. ప్రాంతం, పొంత. ప్రాంతం, పొంత. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలండి. నగరం, కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. ఉదది, ఉదకమును ధరించున్నది. క్షేత్రం, దైవం వెలసిన ప్రదేశం. క్రింది వాక్యాలను పరిశీలించండి. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఎర్రకోట నేటికి చెక్కు చెదరలేదు. పై 2 వాక్యాల్లోని కన్నుల పండుగ, చెక్కు చెదరలేదు అను 2 పదబంధాలు ఉన్నాయి. అవి సామాన్య అర్థాలను బోధించడం లేదు. కన్నుల పండుగ అనే పదబంధం ఎంతో మనోహరంగా అనే విశేషార్థాన్ని ఇస్తోంది. అలాగే చెక్కు చెదరలేదు అనే పదబంధం ఏమాత్రం పాడు కాలేదు అనే విశేషార్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. వీటిని వేరొక భాషలోకి అనువదించలేము. మీకు తెలిసిన జాతీయాలను రాయండి. గజస్నానం, పక్కలో బెల్లం, తేనె పూసిన కత్తి. అలా అండి జాతీయాలు. నెక్స్ట్ వచ్చి వ్యాకరణాంశము. క్రింది పట్టికను పూరించండి. సంధి ఏర్పడే విధానాన్ని పరిశీలించండి. సంధి పదం వచ్చి లేదని. విడదీసి రాస్తే లేదు ప్లస్ అని, ఉత్వసంధి. ఊకి అచ్చు వచ్చిందండి, సో ఉత్వసంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ. మరి ఈకి అచ్చొచ్చింది, ఉత్వసంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ. మళ్ళీ ఇక్కడ ఊకి అచ్చొచ్చింది, ఉత్వసంధి. ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం. ధర్మ, ఆకి ఊ వచ్చిందండి.
గుణసంధి శతాబ్దం, శత ప్లస్ అబ్దం సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘం వచ్చింది కదండి, సో సవర్ణ దీర్ఘ సంధి. మనం సూత్రం గుర్తుపెట్టుకోవాలండి. గుణసంధి చూడండి, ఇక్కడ ధర్మ ఆ అచ్చు వచ్చింది కదండి, ఆకి ఊ వచ్చింది, పరపదంలోని ఊ వచ్చింది స్టార్టింగ్ లెటర్, ఆ రెండు కలిపితే ఓ వచ్చింది అనమాట. ధర్మో ఓ వచ్చింది కదా, ఆ మూడు కాంబినేషన్ వస్తే గుణసంధి అనమాట. నెక్స్ట్ అండి, విడదీసి సంధి పేరు రాసి సూత్రీకరించండి. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం, హా ఆ వచ్చింది, ఆకు ఊ వస్తే మహా, ఇక్కడ ఓ వచ్చింది కదండి, మళ్ళీ గుణసంధి. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. ధర్మోపదేశం, ధర్మ ప్లస్ ఉపదేశం గుణసంధి. మహాలున్నది, మహలు ప్లస్ ఉన్నది ఉత్వసంధి. నెక్స్ట్ అండి, క్రింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. ఎర్ర రాళ్ళు, ఎర్రవైన రాళ్ళు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 9 కోట్ల రూపాయలు, 9 అనే సంఖ్య ఉన్నప్పుడు ఎప్పుడు ద్విగు సమాసం వస్తుంది. 9 కోట్లు సంఖ్య గల రూపాయలు ద్విగు సమాసం. నదీ సవ్వడులు, నది యొక్క సవ్వడులు షష్ఠి తత్పురుష సమాసం. యొక్క వచ్చింది విభక్తి ప్రత్యయాల్లో వస్తుందండి, యొక్కకి షష్ఠి తత్పురుష సమాసం అని. పాడి పంటలు, పాడియును పంటలును అంటే రెండిట్లకి ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అండి, క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. ఉదాహరణకి తాజ్మహల్ సుందరమైనది, తాజ్మహల్ విశాలమైనది. విడివిడి వాటిని మనం కలిపి రాయమంటున్నారు. సంయుక్త అంటే ఎప్పుడైనా కలపాలి అనమాట. తాజ్మహల్ సుందరమైనది, విశాలమైనది. గయ ప్రాచీనమైనది, గ్రయ ప్రసిద్ధమైనది. గయ ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, విస్తృతమైనవి. సార్నాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది, సార్నాథ్ బౌద్ధ క్షేత్రాల్లో చూడదగినది. సంయుక్త వాక్యంగా రాస్తే సార్నాథ్ క్షేత్రాల్లో ముఖ్యమైనది, చూడదగినది. ఒక విడివిడి వాక్యాల్ని కలపడం అండి సంయుక్త వాక్యాలు అంటే. నెక్స్ట్, కర్తరీ వాక్యాలు, కర్మరీ వాక్యాలు గురించి తెలుసుకుందాం. కర్తరీ వాక్యాలు ఉదాహరణ సూర్యుడు వెలుగును పంచుతాడు. పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తున్నది సూర్యుడు కనుక సూర్యుడు కర్త. ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమా విభక్తిలో ఉంది. చూడండి, ఇక్కడ సూర్యుడు డూ వచ్చింది కదా, ఇది డూ అంటే డుమువులు ప్రథమా విభక్తి కదా. సూర్యుడు కనుక సూర్యుడు కర్త, ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమా విభక్తిలో ఉంది. పంచడం అనే పనికి గురి అవుతుంది వెలుగుకి కనుక వెలుగుకు ద్వితీయ విభక్తి చేరి వెలుగును. ను అంటే ద్వితీయ విభక్తి అండి. ఇదిగోనండి ను, ఇది ద్వితీయ విభక్తి వెలుగును కదా. వెలుగును అని ప్రయోగించబడింది. వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రదానం చేసి చెప్పబడినందున ఇది కర్తరీ వాక్యం. క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది. ఇక్కడ కర్త క్రియతో అన్వయిస్తున్నది కాబట్టి ఇది కర్తరీ వాక్యం. కర్తరీ వాక్యాలు, కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరీ వాక్యాలు. కర్తరీ వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. చూడండి, ఎప్పుడు కర్తకి ప్రథమా విభక్తి వస్తుంది, డూము ఊలు వస్తాయి అన్నమాట. కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది, నిన్ను నన్ కూర్చి గురించి. కర్తరీ ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. కర్మరీ వాక్యాలు సూర్యుడి చేత వెలుగును పంచబడుతుంది. ఉదాహరణ పై వాక్యంలో కర్తకు తృతీయ, కర్మకు ప్రథమా విభక్తులు వచ్చాయి. పంచు అను క్రియకు బడు చేరి పంచబడుతుందిగా మారింది. కర్మ ప్రధానంగా చెప్పబడినది కాబట్టి ఇది కర్మరీ వాక్యం. కర్మరీ వాక్యాలు, కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మరీ వాక్యాలు. కర్మణీ వాక్యాలు, పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మణీ వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు, బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగింపబడతాయి. కర్మణీ ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ, వచన, పురుష ప్రత్యయాలు వచ్చి చేరతాయి.
చూడండి ఇక్కడ ఉదాహరణలు అయితే ఇచ్చారు. కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు. బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. కర్మణి వాక్యాల్లో చేత అని వస్తుందండి అన్నిటికీ. చూడండి చేత. శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. శ్రీకృష్ణదేవరాయలు చేత కవులు పోషించబడ్డారు. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. చెట్లు చేత ప్రాణవాయువు అందించబడుతోంది. ఇక్కడ కొన్ని ఇచ్చారండి వాక్యాలు. ఆమె పాట పాడింది. ఆమె చేత పాట పాడబడింది. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. గాంధీజీ చేత వార్ధా స్కీమును ప్రారంభించారు. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్రా గ్రంథాన్ని రాశారు. బులుసు వెంకటరమణయ్య గారి చేత ఉత్తర దేశ యాత్రా గ్రంథం రచించబడింది. షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు. షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది. అయిపోయిందండి గ్రామర్ పార్ట్ అయితే. నెక్స్ట్ లెసన్ వచ్చి సందేశం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.